చదవమా. దాని తర్వాత మనము చందు బ్రదర్ సహాయంతో మనం ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 33వ వచనం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు ఉదింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. థ్యాంక్ యూ అమ్మా. దేవుని జ్ఞానము వర్ణించలేని జ్ఞానం, దాని లోతు అనేది ఎవరు కూడా తెలుసుకోలేరు. అది మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఈ దినము. అలాగే 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం కూడా చదవమ్మా. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. నేను చిన్న ప్రార్థన చేస్తాను. దాని తర్వాత చందు బ్రదర్ మన కొరకు సిద్ధపరిచిన స్లైడ్స్ షో రెడీగా పెట్టి ఉన్నారు, అది మనకు చూపిస్తారు. తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇద్దరు నాయకులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఎంతో భారంతో దర్శనంతో ఈ వేదికని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళని ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించాలి, ఆయనను మేము ఆరాధించాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని ఈ సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతములపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడక్క ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. ఈరోజు రెగ్యులర్ బైబిల్ స్టడీ కాదు, ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టారండి. ఈరోజు అంశం వేరే ఉంటుందని. అయితే నా అంశంకి వచ్చే ముందు ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే ముఖ్యమైన పరిచర్యలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. ఇప్పుడు ఈ లోకంలో వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య. ఈ అన్నిటికంటే మించిన పరిచర్య ఆరాధించే పరిచర్య అని మనం ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా పాపులు ఉంటారా రక్షించబడుటకు? ఉండరు. మన సమయం అంతా కూడా దేవుని ఆరాధించడంలోనే మనము గడుపుతాం. అక్కడ అందరు కూడా పరిశుద్ధులే. అలాగే ఇంకొక ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగి? ఉండరు. అందరు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుని ఆరాధించే విషయంలో ఈ యొక్క సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణము అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉంటుంది. కానీ పరిస్థితులు ఏమున్నా సరే దేవుని మంచితనం మారిపోదు. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతో ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని పరిస్థితుల్లో నా దేవుడు మంచివాడు, ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు అన్ని పరిస్థితుల్లో.
అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు, దానికి వాక్య ఆధారం ఉంది. అది కూడా నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. అమ్మా, నిర్గమకాండం 33వ అధ్యాయము 18 వచనాలు. నిర్గమకాండం 33, 18, 19 వచనాలు మనం గమనిస్తే అక్కడ దేవుడు మోషే మధ్యన ఒక సంభాషణ జరుగుతున్నది. అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగ స్పందిస్తున్నారో మనం చూద్దాం. నిర్గమకాండం 33, 18, 19 శిరీష సహోదరి చదివినిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోమా. అతడు దయచేసి నీ నామము నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదును. నా మంచితనం నీ చూపిస్తాను అని అంటున్నాడు దేవుడు. దేవుల్లో ఉన్న మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవడూ లేడు. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు. ఇప్పుడే మనం చదువుకున్నాం రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో. ఆయన జ్ఞానం ఎవరు కొలవలేరు. అలాగే ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడూ లేడు. ఎక్కడ జ్ఞానము, బలము, అలాగే ఐశ్వర్యం ఉంటుందో సామాన్యంగా గర్వం రావడానికి ఆస్కారం ఉంది. కానీ మన దేవుడు అంత సాత్వికుడు కూడా ఎవడు లేడు. శిష్యుల పాదంని అయినా కడుగుతాడు. అయితే ఈ దినం దేవుడు సర్వజ్ఞాని అయిన సత్యం మనం గ్రహించి, ఆయన అలాగే ప్రేమ స్వరూపి అనే విషయం కూడా మనం గ్రహించి మనం ముందుకు వెళ్దాం. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా, ఆయన దాసులు కూడా నాలాంటి వాళ్ళు ఆయన అడుగుజాలలోనే నడుచుకోవాలి. యేసు సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞానము ఆయన పరిచర్యలో మనకు కనిపిస్తుంది. ఎలాగ కనిపిస్తుంది అని అంటే, ఆయన వాతావరణం తగ్గట్టు మాట్లాడతారు. అప్పుడు ఆయన ముందు కూర్చున్న వ్యక్తులన్నా, ఆయన ముందు నిల్చున్న వ్యక్తులన్నా, ఆయన ఏమి వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నారో అది ఇంకా సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రభువారు వాతావరణం చుట్టూ ఏముందో దాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, గలిలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి. ఆ సమయంలో ప్రభువారు వచ్చి వాళ్ళని ఏ మాటలు పలికి సేవకు పిలుస్తున్నారు? మిమ్మల్ని నేను మనుషులు బట్టి జాలులుగా చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాతావరణం తగ్గట్టు, పరిస్థితులు తగ్గట్టు. అలాగే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మధ్యాహ్నం వేళ దాహంతో సమరయ స్త్రీ అక్కడ వచ్చి ఉన్నది. యాకోబు బావి పక్కన నిల్చొని ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఇవ్వాలి, నేను ఏమి ఇస్తాను నీకు అని అంటున్నారు దాహంతో వచ్చిన సమరయ స్త్రీతో? జీవజలము. జీవజలము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు అర్థమయ్యే భాషలో ప్రభువారు మాట్లాడుతున్నారు. అలాగే ఆ కాలంలో టీవీ 9, టీవీ 5 లేదు, కానీ ఒక హాట్ న్యూస్, అందరు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. న్యూస్ ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, మరి గుర్తు చేస్తున్నాను, ఏది సామాన్యంగా జరుగుతుందో అది న్యూస్ కాదు. ఏది రేర్గా జరుగుతుందో అదే న్యూస్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నా కూడా ప్రశ్న. గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సురక్షితంగా వైజాగ్ చేరితే నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో పడుతుందా సురక్షితంగా గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ చేరిందని? మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి ఇప్పుడు యాక్సిడెంట్స్ జరగకూడదని. కానీ యాక్సిడెంట్ జరిగితేనే న్యూస్. అయితే ఒక అబ్నార్మల్ ఈవెంట్ జరుగుతున్నది. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు సహోదరి చదివినిపిస్తారు, సహోదరి శిరీష్. అది ఎందుకు అబ్నార్మల్ అనేది నేను మీతో పంచుకుంటాను. చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తారు. ఇప్పుడు ఆ వాక్య భాగం నేను చదివించే ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సింపుల్ ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంని చక్కగా పరిపాలించుటకు తెలంగాణ అధికారులు ఎన్ని జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రంని విభాగించారు చెప్పండి? ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో? గివ్ మీ అన్ ఆన్సర్. నో, మర్చిపోయారా? 33 జిల్లాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు 33 జిల్లాలుగా విభాగించారు? చక్కగా పరిపాలించుటకు, సులభంగా పరిపాలించుటకు. అలాగే భారతదేశమే మనం తీసుకుందాం. ఎన్ని రాష్ట్రాలుగా విభాగించబడింది భారతదేశం? ఎన్ని స్టేట్స్? లేటెస్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అన్ని కూడా వచ్చిన తర్వాత 29. రైట్ ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే రోమిలు కూడా
ఇజ్రాయెల్ దేశంని ఆ సమయంలో పరిపాలిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే సమయంలో సులభంగా పరిపాలించుటకు యోర్దాన్ నది పటమర వైపు, వాళ్ళు యోర్దాన్ నది మరి చెప్తున్నాను పటమర వైపు ఇజ్రాయెల్ దేశంని 3 భాగాలుగా విభాగించారు. ఉత్తరం నుంచి దక్షిణం వైపు మనం వస్తే ఉత్తరం వైపు గలీలియా, మధ్యలో సమేరియా, కింద ఉన్నది అన్నిటికంట యూదియా, ఉత్తరం దక్షిణం వైపు. ఓకే, ఆ మ్యాప్ కూడా నేను చూపిస్తాను, చందు బ్రదర్ మనకు చూపిస్తారు. సో ఇప్పుడు 33 జిల్లాలకి కలెక్టర్స్ ఉన్నారా లేదా తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి? ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్. ఉన్నారు. అలాగే గలీలియా ప్రాంతంకి అధిపతిగా రోమిలు హేరోద్ ఆంతిపాని నియమించారు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకి చక్కగా స్లైడ్ చూపిస్తున్నారు. చూడండి, రూల్డ్ బై హెరోడ్ యాంటిపాస్ గలీలీ. బ్రదర్ చందు కర్సర్ పెట్టి చూపించాడు. వెరీ గుడ్ చందు బ్రదర్. అలాగే సమేరియా అండ్ జూడియా కింద వస్తే మనకు సమేరియా కనిపిస్తున్నది, జూడియా కూడా దాని కింద కనిపిస్తున్నది. దట్ ఈస్ గవర్న్డ్ బై రోమన్ ప్రొక్యూటర్. అంటే ఎవరది? పోంతి పిలాతు. సమేరియా యూదియాకి అధిపతి పోంతి పిలాతు, గలీలియాకి అధిపతి మనం గమనిస్తే హెరోద్ ఆంతిపా. అయితే ఇప్పుడు ఆ వాక్య భాగం నేను చదివించిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. ఏది అబ్నార్మలో అదే న్యూస్, అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమ్మా శిరీష. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారి బలములతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. థ్యాంక్ యూ అమ్మా. అందరు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. పొంతి పిలాతు కొంచెం మంది గలీలీలని చంపివేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భయంకరమైన నేరస్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన భయంకరమైన నేరస్తులు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కితే తెలంగాణ పోలీస్ వాళ్ళకి విరోధంగా ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉందా దానికి? ఆర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి వాళ్ళు అప్పచెప్పాలా? భయంకరమైన నేరస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చెందిన వాళ్ళు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కితే వాళ్ళే యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉందా తెలంగాణ పోలీస్కి? లేకపోతే తెలంగాణ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అప్పచెప్పాలా? ఆంధ్రప్రదేశ్ పొంతి పిలాతుకి గలీలీలను చంపుటకు అధికారం లేదు, సామాన్యంగా లేదు. అందుకే అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ రోమా చక్రవర్తి ఒక్క విషయంలో ఆజ్ఞాపించాడు. ఏమనంటే భయంకరమైన నేరస్తులు వాళ్ళు ఏ అధిపతి చేతిలో చిక్కినా సరే వాళ్ళని చంపివేయటకు నేను అధికారం ఇస్తున్నానని చెప్పాడు. కానీ యాక్చువల్గా పొంతి పిలాతు చేతిలో ఈ భయంకరమైన నేరస్తులు చిక్కినప్పుడు ఆయన ఎవరి చేతిలో అప్పచెప్పాలి? హేరోదు ఆంతిపా చేతిలో అప్పచెప్పాలి. అప్పుడు హేరోదు ఆంతిపా కూడా ఆయన ప్రాంతంలో ఆయనకు మంచి పేరు వస్తుంది. ఆయన తీర్పు ఇచ్చాడు, భయంకరమైన నేరస్తులను చంపాడు, వాళ్ళని శిక్షించాడు అని ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. కానీ పొంతి పిలాతు ఆయన గలీలీలను చంపి వేసేసాడు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు భయంకరమైన దుష్టులనే విషయం బట్టి ఏ సందేహం కూడా లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు, వాళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు అని అంటున్నారు. సో జాగ్రత్తగా వినండి. ఆ హాట్ న్యూస్, ఆ ఫ్లాష్ న్యూస్ని కూడా ప్రభువారు వాడి ఏం చేస్తున్నారు? మారు మనసుతో కూడిన సందేశము పలుకుతున్నారు. వీళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు, మీరు కూడా నశిస్తారు సుమి మారు మనసు పొందకుండా ఉంటే అని అంటున్నారు. ఇంకొక సందర్భం నేను చూపిస్తాను. అంటే ఆ హేరోదు ఆంతిపా పొంతి పిలాతు ఎందుకు శత్రువులయ్యారు, దాని తర్వాత ఎందుకు స్నేహితులయ్యారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త తీయమ్మ 23వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు చదువు. లూకా సువార్త 23 4వ వచనం నుంచి 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి. ఆయనని యూదుల నాయకులు పొంతి పిలాతు ముందు తీసుకొని వచ్చి నువ్వు తీర్పు ఇయ్యి అని ప్రభువారికి విరోధంగా, యేసుక్రీస్తు ప్రభువారికి విరోధంగా నేరములు మోపినప్పుడు పొంతి పిలాతు ఎలాగా స్పందించాడో మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ
ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని ఈ అడిగి, మనుషుడు గలిలయుడా అని అడిగాను. ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకొని, హేరోదు అంతిపా అధికారం కింద ప్రదేశం కింద ఉన్న ఈ వ్యక్తి అని గ్రహించి హేరోదు నద్దకు ఆయనను పంపెను. హేరోదు ఎందుకు పంపాను? ఎందుకంటే ఆయన తీర్పు తీసుకుంటాడు. ఆల్రెడీ హేరోదు పొంతి పిలాతు పట్ల కోపంతో ఉన్నాడు. ఎందుకంటే ఈ గలీలీని చంపాడని. సో ఏం జరిగింది? పొంతి పిలాతు ఈ సమయంలో హేరోదు అంతిపాకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. కాబట్టి అదే 23వ అధ్యాయం 12వ వచనంకి వస్తే ఏమని రాయబడి ఉన్నది అక్కడ? 23వ అధ్యాయం 12వ వచనంకి వచ్చేమా? అదే లూకాసు వార్త 23:12. అంతకు ముందు హేరోదు పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమనే ఒకరినొకడు మిత్రులైరి. అప్పటి వరకు శత్రువులు ఎందుకు? దేని వలన వైరం పుట్టింది? పొంతి పిలాతు గలీలీని చంపాడు, ఆ దుష్టులను చంపాడు, హేరోదు అంతిపా చేతులు అప్పజెప్పలేదు అని హేరోదు అంతిపాకి పొంతి పిలాతు మీద కోపం ఉండింది. అప్పటి వరకు ఆ దినం వరకు శత్రువులు. కానీ ఎప్పుడు పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభువుని హేరోదు అంతిపా దగ్గర పంపించాడో, ఆ హేరోదు అంతిపా కుర్చీకి రెస్పెక్ట్ అనేది ఇచ్చాడో, అప్పటి వరకు ఉన్న శత్రువులు మిత్రులు అయిపోయారంట. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, లూకాసు వార్త 13వ అధ్యాయం 1-3 వచనాల్లో కూడా ఇది హాట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. ఏంటంటే సామాన్యంగా పొంతి పిలాతుకి గలీలీయులను చంపుటకు అధికారం అనేది లేదు. సో ఆ న్యూస్ని కూడా ప్రభువారు తీసుకొని మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసు క్రీస్తు ప్రభువారి దాసులం మేము ఆయన అడుగుజాలలో నడుచుకోవాలి. కాబట్టి సందర్భం తగ్గట్టు మేము కూడా సందేశము ఇవ్వాలి. సో February 14 ప్రపంచం అంతా కూడా ఏం డేగా ఆచరిస్తారు? ఏ దినంగా ఆచరిస్తారు? మీరే చెప్పండి. February 14 వ్యాలంటైన్స్ డే. సో దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. పెళ్లిలో ఉన్న భార్యాభర్తల మధ్యన ఉన్న ప్రేమ కూడా పుట్టించేది దేవుడే. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. సో ఆ సత్యంని మనం ఆధారం చేసుకొని వ్యాలంటైన్స్ డేతో కూడిన కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అక్కడి నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటో మనము తెలుసుకుందాం. ఓకే, నేర్చుకుందాం. మన క్రైస్తవ జీవితంలో, మన పెళ్లి జీవితంలో కూడా అమలు పరుస్తాం. అయితే మొదటి స్లైడ్ చూడండి. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి చక్కగా చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తున్నారు. నేను కొన్ని సబ్ హెడింగ్స్ వాడతాను ఈ దినము, వాడి మీ ముందు వ్యాలంటైన్స్ డేతో కూడిన సందేశము పలుకుతాను. మొదటిగా హిస్టరీ, రెండవది పోయట్రీ, మూడవది బ్యూటీ. హిస్టరీ అంటే చరిత్ర, పోయట్రీ అంటే కవిత్వం, బ్యూటీ అంటే అందం. ఓకే, ఇప్పుడు నేను హిస్టరీతో కూడిన స్లైడ్ చూపించే ముందు ఓకే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఆదికాండమే ధ్యానిస్తున్నాం. 32వ అధ్యాయం వరకు వచ్చాం. సో 32వ అధ్యాయం వరకు మనం వచ్చాము అని అంటే మొదటి అధ్యాయం దాటే వచ్చాము. నేను ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. మనం గమనిస్తే యూదులకి దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి అని అంటే జస్ట్ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. సినాయి కొండ దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు మాత్రమే ఇవ్వట్లేదు, ఇంకా కంటిన్యూ కూడా చేస్తున్నాడు. ఇంకా ఆజ్ఞలు మనకి నిర్గమకాండం నుంచే కాదు, ఆది కాండం నుంచి కనిపిస్తుంది. సో మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి. మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు 613 ఆజ్ఞలని వడగట్టి 2 ఆజ్ఞలు ఏంటో అనేది చక్కగా తెలియజేస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగు వారిని ప్రేమించుడి. అది ప్రభువారు 613 ఆజ్ఞలని మరి చెప్తున్నాను, వడగట్టి చెప్పిన మాటలు. కానీ 613 ఆజ్ఞల్ని మనం విడిగా తీసుకుంటే దాంట్లో మొదటి ఆజ్ఞ ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో అక్కడ జయమాల సహోదరి పట్టుకొట్టండి. మొదటి ఆజ్ఞని పెళ్లితో కూడిన ఆజ్ఞ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు పెళ్లి చేసుకొని వర్ధిల్లండి,
జనసంఖ్య పెరగాలి, మీరు భూమిని స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆది కాండంలో 3 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఏంటంటే, మొదటి ఆజ్ఞ పెళ్లితో కూడిన ఆజ్ఞ, రెండో ఆజ్ఞ సున్నతితో కూడిన ఆజ్ఞ, ఆది కాండం 17వ అధ్యాయం. మూడో ఆజ్ఞ 32వ అధ్యాయం, ఆది కాండం 32వ వచనంలో, తొడ మాంసము యూదులు తినరు. ఎందుకు తొడ మాంసం తినరు? తొడ దగ్గరే దేవుడితో పెనుగులాడినప్పుడు యాకోబు దెబ్బతిన్నాడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 32వ అధ్యాయం చదవమ్మా. 32వ వచనం, ఈజీ టు రిమెంబర్ శిరీష సహోదరి. 3 ఆజ్ఞలు ఉన్నాయి ఆది కాండంలో. మొదటి ఆజ్ఞ పెళ్లి, రెండో ఆజ్ఞ సున్నతి, మూడో ఆజ్ఞ ఏది దేవుడు తినకూడదు అని అన్నారు. 32వ అధ్యాయం 32వ వచనం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. సో ఈ 3 ఆజ్ఞలు ఉన్నాయి ఆది కాండంలో. సో మొదటి ఆజ్ఞనే పెళ్లితో కూడిన ఆజ్ఞ. ఓకే, సో ఇది నేను ఎందుకు మీతో పంచుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అని కానున్న హిస్టరీ ఏంటో మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము స్లైడ్కి వెళ్దాం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద హిస్టరీ స్లైడ్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు అంటే వ్యాలంటైన్ గారు, దేవుని భక్తుడు, ఆ సమయంలో దేవుని సేవకుడు, ఇంకా ఒక సంఘంకి కాపరి కూడా. రైట్ సైడ్లో మనం చూస్తే క్లాడియస్ 2 అనే పిక్చర్ మనకు కనిపిస్తుంది. రోమా చక్రవర్తి క్లాడియస్ 2. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. సో ఏంటి హిస్టరీ, ఏంటి వ్యాలంటైన్స్ డే అని కాలం అనేది మనం చూస్తే, ఆ సమయంలో రోమిలు ప్రపంచం అంతా కూడా పరిపాలిస్తున్నారు. నేను మీతో ఎప్పుడు పంచుకుంటుంటాను, లోకంని పరిపాలించిన రాజ్యంలు ఏంటి అని మనం గమనిస్తే, చరిత్రలో మనం గమనిస్తే, సమయానుసారంగా మనం చూస్తే, చందు బ్రదర్ యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, మూడో రాజ్యము బాబిలోన్ రాజ్యం, 4వ రాజ్యం ఆద్య పార్శికుల రాజ్యం, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం లోకంని పరిపాలించింది రోమా రాజ్యం, 7వ రాజ్యం రాబోయేది క్రీస్తు విరోధి రాజ్యం. సో రోమిలు లోకంని అంతా కూడా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సింపుల్ ప్రశ్న అడుగుతాను. ఒక రాజ్యము లోకంని పరిపాలించాలి అని అంటే సైన్యం బలంగా ఉండాలా లేకపోతే బలహీనంగా ఉండాలా? బలంగా ఉండాలి. అయితే ఆ సమయంలో ఈ క్లాడియస్ 2కి వచ్చిన ఆలోచన ఏంటంటే, కొన్ని చోట్లలో రోమా రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు జరిగి అక్కడి నుంచి పన్నులు వీళ్ళు వసూలు చేయడానికి వీలవ్వట్లేదు. ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే తిరుగుబాటు జరుగుతుందంటే రోమా సైనికులు మానసికంగా అలాగే భౌతికంగా కొంచెము బలహీనలు అయిపోయారేమో, వాళ్ళ ఫోకస్ అంతా కూడా యుద్ధం మీద ఉండాలి, వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ బాధ్యతల మీద ఉండాలి సైనికులుగా. వాళ్ళు పెళ్లి చేసుకొని భార్యాభర్తలు ఉండి పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్ళకంతా కూడా చేస్తే బహుశా సరిగా వాళ్ళు యుద్ధము చేయలేరు, వాళ్ళ బాధ్యతలు ఒక సైనికుడుగా సరిగా నెరవేర్చలేరు. అందుకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, రోమా సైనికులు ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదు అని ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చాడు. పెళ్లి చేసుకున్నా సరే ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు దేశం కొరకు పోరాడా? గివ్ మీ అన్ ఆన్సర్. ఆయన ఆలోచనల్లో ఎవరు ఉంటారు? ఒకసారి నాకు ఆన్సర్ ఇవ్వండి. మనసు పెట్టి పోరాడా? పెళ్లి చేసుకున్నా సరే ఒక నిజమైన మంచి సైనికుడు దేశం కోసం పోరాడుతాడు. దేశం కొరకు పోరాడతాడు. సో ఈయన తీసుకొని వచ్చిన ఆజ్ఞ, దాంట్లో తప్పు మనకు తేటగా కనిపిస్తున్నది. ఇంకా అది మొదటి లేఖనంలో ఉన్న ఆజ్ఞకి విరోధంగా ప్రకటించిన ఆజ్ఞ. అది మొదటి ఆజ్ఞనే ఏంటి? మీరు పెళ్లి చేసుకోండి, వర్ధిల్లండి, భూమిని స్వాధీనపరచుకోండి. పెళ్లి జాగ్రత్తమేనండి. ఇది మనం అందరం కూడా క్రైస్తవులంగా తెలుసుకోవాలి. ఏ మతంలన్నా పెళ్లి జరిగేటప్పుడు చాలా సంతోషంతో పెళ్లిని
ఎస్ ఆర్ నో? జాయస్ అకేషన్, రైట్, థ్యాంక్ యూ. ఎందుకు? పెళ్లి మీద హ్యూమన్ రేస్ డిపెండ్ అయి ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? భార్య భర్తలు దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తున్నారు, మేము కలిసిమెలిసి ఉంటాం, ఒకరొకరి పట్ల నమ్మకంగా ఉంటాం, పిల్లలు దేవుడు అనుగ్రహించిన పిల్లలని, శారీరక ఆనందంతో పుట్టిన పిల్లలని మేము బాధ్యతతో పెంచుతాం, వాళ్ళని సెటిల్ చేస్తాం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. ఎందుకు? చిన్న పిల్లలకి తల్లిదండ్రులు దేవుని ప్రతినిధులై ఉన్నారు. చిన్నపిల్లలు అవసరతలన్నింటినీ కూడా పూర్తి చేసేది తల్లిదండ్రులు. అది పెళ్ళి కాకుండా జస్ట్ శారీరక ఆనందంతో పిల్లలు పుడితే, తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోకుండా పిల్లలను పెంచకుండా ఉంటే సమాజంలో స్థిరత ఉంటుందా? గివ్ మీ ఎన్ ఆన్సర్. ఉండదు. ఉండదు. సమాజమే కూలిపోతుంది. అందుకే దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను సన్మానించండి. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రతినిధులై ఉన్నారు పిల్లలకి. చిన్న పిల్లలు వాళ్ళ ఏ పని కూడా వాళ్ళు చేసుకోని సమయంలో వాళ్ళకి ఏది కూడా వీలు కాదు. చిన్నప్పుడు ఆ పనులన్నీ కూడా తల్లిదండ్రులు చేస్తున్నారు దేవుని ప్రతినిధులుగా. వాళ్ళని సెటిల్ చేస్తున్నారు లైఫ్లో. దాని తర్వాతనే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి అని అనుకుంటారు. సో తల్లిదండ్రులు అవుతున్నారు భార్యాభర్తలు అని అంటే పెళ్లి కాకుండా తల్లిదండ్రులు అవ్వడానికి వీలవుతుందా? వీలు కాదు. వీలు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ప్రపంచమే, హ్యూమన్ రేసే, మానవ జాతియే పెళ్లి మీద ఆధారపడి ఉన్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? మొదటి ఆజ్ఞ అది. దానికి విరోధంగా ఈ రోమా రాజు, ఆ రోమా చక్రవర్తి క్లాడియస్ తీసుకొని వచ్చిన చట్టం ఏంటంటే రోమా సైనికులు పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు వ్యాలంటైన్ గారు దేవుని సేవకునిగా ఈ భయంకరమైన చట్టం గురించి విన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన ప్రాణంని కూడా ఆపదలో పెట్టి రోమా చక్రవర్తికి విరోధంగా ఏమైనా చేస్తే మరణశిక్షకు కూడా నేను పాత్రునైతాను అని కూడా తెలుసుకొని ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఎవరెవరు రోమా సైనికులు ఉన్నారో దాంట్లో ఎవరెవరు క్రైస్తవులు అయి ఉన్నారో, ఎవరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారో రహస్యంగా వాళ్ళు నా దగ్గర రాని, నేను పెళ్లి చేపిస్తాను. రోమా చక్రవర్తికి తెలియకుండా నేను రహస్యంగా పెళ్లి చేపిస్తాను. అది దేవుని ఆజ్ఞ, మనం దేవుని చట్టంని పాటిస్తున్నాం అని ఆయన నిర్ణయము తీసుకున్నాడు. అయితే ఎన్నో పెళ్లిళ్ళు చేశాడు పాపం రహస్యంగా, రోమా చక్రవర్తికి తెలియకుండా. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోమా చక్రవర్తికి ఈ విషయాలు తెలియకుండా ఉంటుందా కొన్ని రోజుల తర్వాత? ఎస్ ఆర్ నో? కొన్ని రోజుల తర్వాత తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. సో ఏమైంది? వెంటనే ఆయనని చెరలో వేసేశాడు. చెరలో వేసేసి ఒక దినము క్లాడియస్ టూవే వ్యాలంటైన్ గారి దగ్గర వచ్చి ఆయన ఆలోచనలను మార్చుటకు ప్రయత్నించాడు. ఇంకా ఈయన నిజమైన యేసుక్రీస్తు ప్రభువారి భక్తుడు వ్యాలంటైన్ గారు. కానీ ఆయన ఏం చేశాడు అని అంటే, ఈ రోమిల ఆ సమయంలో అన్ని విగ్రహారాధన చేసేవాడు. ఆ విగ్రహాల వైపు ఆ వ్యాలంటైన్ గారు మనసుని తిప్పడానికి ప్రయత్నించాడు. వ్యాలంటైన్ గారు నిలకడగా ఉన్నారు. ఆ సమయంలో రోమా జైల్ ఆ రోమా చెర ఎక్కడ ఈయన ఉన్నాడో దానికి అధికారి, ఆయన పేరు ఆస్టీరియస్. మరి చెప్తున్నాను, వ్యాలంటైన్ గారు ఏ రోమా చెరలో ఉన్నాడో దానికి అధికారి ఆస్టీరియస్. ఆయన పేరేంటి? ఆస్టీరియస్. ఆయనకి గుడ్డి తనంతో బాధపడే ఒక కూతురు ఉండింది. ఆమె కూడా పెళ్లి వయసు వచ్చింది. వ్యాలంటైన్ గారు కూడా ఏం ముసలోడు కాదు ఆ సమయంలో. సో వ్యాలంటైన్ గారికి అద్భుతాలు చేసే వరం కూడా దేవుడు ఇచ్చాడు, స్వస్థపరిచే వరము ఇచ్చి ఉన్నాడు ఈ గొప్ప సేవకునికి అని. ఆ రోమన్ జైలర్ ఆస్టీరియస్, జూలియా ఆమె కూతురు, ఆస్టీరియస్ కూతురు పేరేంటి? జూలియా. ఆమెని వ్యాలంటైన్ గారి దగ్గర తీసుకొని వచ్చి బతిమలాడాడు, మీరు ప్రార్థన చేయండి,
దేవుడు మీకు ఇచ్చిన స్వస్థత వరం వాడండి, ఆమెకు గుడ్డితనం వెళ్ళేటట్లు చేయండి అని అంటే ప్రార్థన చేశాడు వ్యాలంటైన్. ఆమె గుడ్డితనం పోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప కార్యం ఆమె జీవితంలో చేసింది అని ఆమె మనసులో వ్యాలంటైన్ గారి పట్ల ప్రేమ పుట్టింది. వ్యాలంటైన్ గారు కూడా ఆమె మంచితనం అదంతా కూడా చూసి ఆమె పట్ల ఆయన మనసులో కూడా రెస్పెక్ట్, ప్రేమ ఉండింది. కానీ మరి ఈ క్లాడియస్ II వచ్చి బెదిరించి, నువ్వు ఈ ఆలోచన నుంచి బయటికి వస్తావా, లేకపోతే నిన్ను చంపేస్తాను అని అంటే, మీరు నన్ను చంపండి కానీ నేను దేవునికి విరోధంగా ఏ పని కూడా చేయనని వ్యాలంటైన్ గారు నిలిచి ఉన్నారు. అప్పుడు క్లాడియస్ II ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, February 14th, 272 BC, మరి చెప్తున్నాను, February 14, 272 BC వ్యాలంటైన్ గారి తలని నరికివేసేయాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ దినము వ్యాలంటైన్ గారు హతసాక్షిగా అయ్యే దినము. దేవుని మహిమార్థమై సంతోషిస్తూనే, నేను నా ప్రాణము దేవుని కొరకే అప్పజెప్తున్నానని సంతోషిస్తూనే జూలియాకు ఒక చిన్న లెటర్ రాశాడు, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని. ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని ఆ లెటర్లో ఈ వర్డ్సే ఉన్నాయి, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్, అంతే. సో పెళ్లి కొరకు, ప్రేమ కొరకు, నిజమైన ప్రేమ కొరకు, నిజమైన పెళ్లి కొరకు దేవుని మహిమార్థమై ఆయన ప్రాణంని కూడా ఆ దినము హతసాక్షిగా సమర్పించుకున్నాడు. February 14, 272 దాన్ని జ్ఞాపకం పెట్టుకొని వ్యాలంటైన్స్ డే ఆచరించడము స్టార్ట్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ ద హిస్టరీ. నేను మీ మెమరీ పవర్ని కొంచెం టెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ చాట్లో ఆన్సర్ ఇవ్వండి, ఆర్ అన్మ్యూట్ చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వండి. వ్యాలంటైన్ గారు చెరలో ఉన్నప్పుడు ఆ జైలర్ పేరేంటి చెప్పాలి? ఆస్టీరియస్. ఆయన పేరేంటి? ఆస్టీరియస్. ఆయన కూతురు పేరేంటి? జూలియా. వెరీ గుడ్. ఆ కూతురికి ఉన్న శారీరక లోటు ఏంటి? గుడ్డితనం, బ్లైండ్నెస్. వెరీ గుడ్. సో ఈయన ప్రార్థన చేత, ఈయన స్వస్థత వరం చేత ఆమెకి చూపు వచ్చింది. ఆమె మనసులో ఈయన అంటే ఎంతో ప్రేమ పుట్టింది. ఈయన కూడా ఆమె మంచితనం చూసి ఆమెను ఎంతో రెస్పెక్ట్ చేశాడు, పెళ్లి చేశాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యన పెళ్లి అయితే జరగలేదు. ఈయన హతసాక్షిగా చనిపోయిన దినము ఆయన రాసిన ఒక లెటర్, ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అనేది ఇప్పుడు కూడా చరిత్రలో ఉంది. సో దేని కొరకు ఆయన ప్రాణంని కూడా త్యాగం చేయుటకు వ్యాలంటైన్ గారు సిద్ధపడారు అని అంటే, పెళ్లి కొరకు, పెళ్లిలో ఉన్న ప్రాముఖ్యత కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇఫ్ దేర్ ఇస్ నో మ్యారేజ్, the whole world will collapse, the whole society will collapse. Are you all with me? ఈ దినము సమాజం స్థిరంగా ఉంది అని అంటే పెళ్లి. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? పెళ్లి చేసుకోండి, వర్ధిల్లండి, పిల్లలను కనండి, భూమిని స్వాధీనపరచుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ ద హిస్టరీ. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు నేను ఈ మాట చెప్తాను. ఇంగ్లీష్లో 2 types of written communications are there. 2 types of written communications. One is prose, another is poem. ఇప్పుడు ఒక కథ రాస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ప్రోస్ ఫార్మాట్. కవిత్వం, దట్ ఈస్ కాల్డ్ పోయం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. మీ కామన్ సెన్స్ వాడి, మీ ఇంటెలిజెన్స్ వాడి మీరు ఆన్సర్ ఇవ్వండి. ప్రోస్ రాయాలి అని అంటే ఎక్కువ వరకు మైండ్ వాడబడుతుంది. లాజికల్ ఫ్లో లేకుండా ఉంటే, ఒక స్టోరీలో లాజికల్ ఫ్లో లేకుండా ఉంటే స్టోరీ సరిగా ఎవరు కూడా చదివే వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో ఒక వ్యక్తి ఒక కథ రాస్తున్నాడు అని అంటే ఎక్కువ వరకు మైండ్ వాడతాడు. కానీ ఒక వ్యక్తి పోయం రాస్తున్నాడు అని అంటే ఎక్కువ హార్ట్ని వాడతాడా, మైండ్ని వాడతాడా? చెప్పండి. పోయం రాస్తున్నాడు అని అంటే హార్ట్ని వాడతాడు. పోయంలో ఒక రిథమ్ ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది. సింపుల్, మనం స్కూల్ డేస్లో నేర్చుకున్న పోయమే నేను మీకు గుర్తు చేస్తున్నాను. దాంట్లో ఒక రిథమ్ ఉంటుంది, ఒక ఫ్లో ఉంటుంది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్.
up above the sky so high, like a diamond in the sky. Are you with me? ఒక ఫ్లో, ఒక రిథమ్ మనకు కనిపిస్తుంది. సో పెళ్లి అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఉన్న ప్రేమకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఎటువంటి ప్రేమ? ఏ కష్టం, ఏ నష్టం వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు, కానీ విడిపోరు. అటువంటి ప్రేమ పెళ్లిలో ఉంటారు. ఎటువంటి ప్రమాణం చేస్తారు దేవుని సన్నిధిలో భార్యాభర్తలు పెళ్లి చేసుకునే సమయంలో? ఏ కష్టమన్నా రాని, ఏ నష్టమన్నా రాని, ఏ దుఃఖమన్నా రాని, ఏ రోగమన్నా రాని, మరణం తప్పితే ఏది కూడా మనల్ని ఎడబాయకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది ఎప్పుడు వీలవుతుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, ప్రేమ అన్నిటినీ తాలును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. ఆ ప్రేమ ఉంటే అది హృదయం నుంచి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పెళ్లితో కూడిన కవిత్వములు బైబిల్లో ఎక్కడున్నాయి అనేది మనం చూద్దాం. ఎందుకంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? లాజికల్గా ఫ్లో కాదు, మనసు నుంచి వస్తుంది, మనసు లోతు నుంచి వస్తుంది. సో మొదటి కవిత్వం ఎక్కడుంది బైబిల్లో అని మనం చూస్తే పెళ్లితో కూడిన మాటలే కవిత్వం రూపంగా రాయబడింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి చూద్దామా? చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్. నేను ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, దాని తర్వాత సహోదరి శిరీష గారు కూడా అదే వాక్య భాగం తెలుగులో చదివి వినిపిస్తారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. చూడండి, పోయిటరీ, జెనసిస్ 1:27. సో గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ దెమ్, మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక రిథమ్, ఒక ఫ్లో ఉంది. మరి చెప్తున్నాను, సో గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, in the image of God he created them, male and female he created them. Look at the poetry, look at the flow, look at the rhythm. Ma Sirisha, Telugulo kuda చదివించమ్మా. చందు బ్రదర్, you can show all of us. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. 27. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా తెలుగులో అక్కడ ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఆదాము అవ్వని మొదటిసారి చూసినప్పుడు దేవుడు తీసుకొని వస్తున్నాడు మొదటి భార్యని, మొదటి పురుషుని దగ్గర. ఏ మాటలు పలికాడు? నేను ఇంగ్లీష్లో చెప్పి మరి తెలుగులో సహోదరి శిరీషాతో చదివిపిస్తాను. 2వ అధ్యాయం 30వ వచనం అమ్మ. ఒకసారి ఇంగ్లీష్లో కూడా మనం చూద్దామా చందు బ్రదర్? లుక్ ఎట్ ద poem, look at the flow, look at the rhythm in the words. ఇది ఎవరో నేర్పించారు కాదు ఆదాంకి, ఆయన మనసు లోతు నుంచి మాటలు వస్తున్నాయి. దిస్ వన్ is bone from my bone, flesh from my flesh, she will be called woman because she was taken from man. This one is bone from my bone, flesh from my flesh. ఒకసారి చదవమ్మా 2వ అధ్యాయం 30వ వచనం, ఆదికాండం. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. Hallelujah, praise the Lord. Chandra brother, you can show all of us. So I'm asking you a question. మొదటి కవిత్వము బైబిల్లో దేవుడు నక్షత్రాలని శిక్షించినప్పుడు కాదు, సూర్యుడిని సృష్టించినప్పుడు కాదు, చంద్రుడిని సృష్టించినప్పుడు కాదు, చేపలను సృష్టించినప్పుడు కాదు, పక్షులను శిక్షించినప్పుడు కాదు, భూమిని సముద్రాల నుంచి వేర్పరిచినప్పుడు కాదు, చెట్లను సృష్టించినప్పుడు కాదు, భూజంతువులను సృష్టించినప్పుడు కాదు. ఏ సందర్భంలో మొదటి కవిత్వం బైబిల్లో కనిపిస్తుంది? గివ్ మీ an answer. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏ సందర్భంలో మొదటి కవిత్వం లేఖనంలో కనిపిస్తుంది? ఆదాము అవ్వ పెళ్లి. ఆదాము అవ్వ పెళ్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుని వాక్యము బైబిలు అని అంటే ఇది ఈ కవిత్వము. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఓకే, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండము మోషే రాశాడని మనం అంటాం, కానీ ఇది దేవుని వాక్యము అంటే దేవుని మాటలు.
సో ఈ కవిత్వం పలికింది ఎవరు? మోషే. నా దేవుడా, దేవుడు. దేవుడు. Hallelujah, praise the Lord. Are you all with me? That is the beauty of marriage. That is the importance of marriage. పెళ్లి ప్రాముఖ్యత దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మనం గమనిస్తే ద్వితోపదేశ కాండంలో ఈ నపుంసకులు ఎవరు కూడా ఆలయం లోపల రాకూడదు అని దేవుడు అన్నారు. ఎందుకంటే దేవుని మొదటి ఆజ్ఞకు విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఈ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమ్మా. మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొంచెం మంది వస్తారు, పెళ్లి చేసుకోకూడదు అని అంటారు, వాళ్ళంతా కూడా అబద్ధ ప్రవక్తలు అని మోషే అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఒకసారి తీయమ్మా, మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతారని ఆత్మతేటగా చెప్పుచున్నాను. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న నేల ఏదియో నిషేధింపదగినది కాదు. దేవుడు ఏది అనుమతిస్తున్నాడు, ఏది తినుటకు, ఏ పెళ్లి ఆనందంలో పాల్గొనుటకు ఏది దేవుడు అనుమతిస్తున్నాడు, అది తప్పు అని అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్తారంట. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ కవిత్వము మోషే మనసు నుంచి కూడా రావట్లేదు. మోషే చూడలేదు ఆదామవ పెళ్లి అప్పుడు, ఆయన ఇంకా పుట్టనే లేదు. ఈ మాటలు దేవుని హృదయం నుంచి వస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా పోయిటరీతో నేను ఎండ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 26. వెరీ గుడ్. జస్ట్ మొదటి 4 ఆల్ఫాబెట్స్ చెప్పండి ఇంగ్లీష్ది. ABCD. వెరీ గుడ్. అలాగే లాస్ట్ 3 ఆల్ఫాబెట్స్ చెప్పండి ఇంగ్లీష్ది. WXYZ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. సో అలాగే హీబ్రీ భాషలో మొదటి 3 ఆల్ఫాబెట్స్ ఆలెఫ్, బే, గిమె. ఓకే, చివరి ఆల్ఫాబెట్ జెడ్ కి ఈక్వల్ ది తో. ఇప్పుడు బహుశా ఈ కోణం నుంచి ఎవరు చూడలేదేమో, బహుశా చాలా మందికి ఇది బయలుపరచబడలేదేమో, కానీ ఈ దినం ఈ సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. లెమియోర్ ఆయన 31వ అధ్యాయం రాస్తున్నాడు. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం రాసిన వ్యక్తి చాలా జ్ఞాని లెమియోర్. సాలమోన్ రాజు కాదు కానీ లెమియోర్ అని ఆయన కూడా మంచి జ్ఞాని. ఆయన 10వ వచనం నుంచి 21వ వచనం వరకు, 10వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక గుణవంతమైన భార్య ఎంత మంచిది అని వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వర్ణించటం ఎలాగా వర్ణించాడు? ఇంగ్లీష్లో అక్రాస్టిక్ స్టైల్ అనేది ఉంటుంది. అక్రాస్టిక్ స్టైల్ అంటే మొదటి వచనము ఏతో స్టార్ట్ అవటము, రెండో వచనము బీతో స్టార్ట్ అవటము, మూడో వచనము సితో స్టార్ట్ అవటం. హీబ్రీ భాషలో 26 ఆల్ఫాబెట్స్ లేవు, 22 ఉన్నాయి. మరి చెప్తున్నాను, ఎన్ని ఉన్నాయి హీబ్రీ భాషలో? 22 ఉన్నాయి. సో 10వ వచనం నుంచి 21వ వచనం ఆయన ఎలాగా ప్రారంభం చేస్తున్నాడు అనేది మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. ఆ పోయిటరీ చూడండి, మన స్లోత్ నుంచి వచ్చే పోయిటరీ. నెక్స్ట్ స్లైడ్ చంద్ర బ్రదర్. ఇక్కడ చూడండి, వర్సెస్ 10 to 31. ఫస్ట్ చంద్ర బ్రదర్ పాయింట్ కర్సర్ ఎట్ ఆలెఫ్తో, అది మనకి హీబ్రీ భాషలో తెలియదు కాబట్టి ఆ హీబ్రీ భాషలో నేను రాయట్లేదు. కానీ మొదటి వచనం ఆలెఫ్తో స్టార్ట్ అవుతుంది, రెండో వచనం బేత్తో, మూడో వచనం గిమేల్తో, నాలుగో వచనము దలేత్తో, ఐదో వచనం హీతో,
అలాగే 6వ వచనం వేరుతో, అలాగే కింద వచ్చేయండి చందు బ్రదర్, లాస్ట్కి మనం వచ్చేద్దాం. సెకండ్ లాస్ట్ వర్స్ షిన్తో, అలాగే లాస్ట్ వర్స్ తోతో. అక్కడ కూడా ఒక కవిత్వం మనకు కనిపిస్తుంది. ఆయన భార్యని వర్ణిస్తూ, ఎంత గుణవతి అయిన భార్య, ఆమెలో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి అని వర్ణిస్తూ ఆయన మామూలుగా కూడా రాయొచ్చు. కానీ కవిత్వము ఎందుకు వాడుతున్నాడు? ఎందుకంటే అది మనసులోతు నుంచి వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో హీబ్రీ భాషలో 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ప్రతి ఆల్ఫాబెట్ ని వాడి ప్రారంభం చేస్తున్నాడు ప్రతి వచనం. మొదటి వచనం 10వ వచనం ఆలెఫ్తో, 11వ వచనం బేక్తో, 12వ వచనం గిమేల్తో, 13వ వచనం దాలేతో, అలాగే 31వ వచనం దేంతో ఎండ్ చేస్తున్నాడు అని అంటే తోతో. ఆర్ యు ఆల్ విత్ మీ? చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. సో ఇలాగే మనకి ఎక్కడ కనిపిస్తుంది అక్రాస్టిక్ ఫామ్ అంటే 119వ కీర్తన. 119వ కీర్తనలో కూడా మనం గమనిస్తే ఎవ్రీ 8 వర్సెస్ స్టార్ట్ విత్ అలెఫ్. ఫస్ట్ 8 వర్సెస్ అలెఫ్తో, నెక్స్ట్ 8 వర్సెస్ బేత్తో, నెక్స్ట్ 8 వర్సెస్ గిమేల్తో, అలాగే లాస్ట్ 8 వర్సెస్ తోతో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 20 ఎన్ని వర్సెస్ ఉన్నాయి 119వ కీర్తనలో? 176. 176. సో వెన్ యూ డివైడ్ ఇట్ బై 8 ఎన్నో వస్తున్నాయి? 176 డివైడెడ్ బై 8 చేయండి. చెప్పండి. 22. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయని నేను చెప్తున్నాను మీతో. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదే ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి మీరు అందరు బైబిల్ హీబ్రీ భాషతో ఉన్న శ్రేష్టత, దాంట్లో ఉన్న అందము, ఎక్కడెక్కడ కవిత్వం ఉందో అది కూడా మీతో పంచుకుంటున్నాను. విలాప వాక్యం మనం తీసుకుంటే మొదటి అధ్యాయము 22 వచనాలు, అంటే ప్రతి వచనము ఒక ఆల్ఫాబెట్తో ఇర్మియా ప్రారంభం చేస్తున్నాడు. 2వ అధ్యాయం మరి 22 వచనాలు, అంటే 2వ అధ్యాయం మొదటి వచనం ఆలిఫ్, 2వ వచనం బేత్, 3వ వచనం గిమేల్, అలాగే 22వ వచనము తో. అలాగే మరి మనం 3వ అధ్యాయానికి వస్తే 66 వచనాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, 66 డివైడెడ్ బై 3 చేయండి, ఏమొస్తుంది? 22 అగైన్, అంటే 3 సార్లు రిపీట్ అవుతుంది. అదే అక్రాస్టిక్ ఫామ్. విలాపవాక్యం 3వ అధ్యాయం. మరి 4వ అధ్యాయం మనం వస్తే మరి 22 వర్సెస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం అందరం కూడా బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి, మీరు రేపు బైబిల్ టీచర్స్ అవ్వబోతున్నారు కాబట్టి ఎక్కడున్నారో ఆమేన్ చెప్పండి. హీబ్రీ భాషలో 22 వచనాలు, 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద హీబ్రూ ఆల్ఫాబెట్? 22. ఓకే, సో ఇక్కడ ఎంత చక్కగా లెమ్యూల్ రాజు ఒక మంచి భార్యను ఎలాగ వర్ణిస్తున్నాడో అది మామూలుగా కూడా వర్ణించవచ్చు, కానీ కవిత్వం వాడుతున్నాడు. ఎందుకంటే అది మన శ్లోతు నుంచి వచ్చే మాటలు. అలాగే మనము పెళ్లితో కూడింది, ఇది కూడా మనం చూద్దాం. పెళ్ళి ఆనందం, పెళ్ళి సంతోషం. నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఫుల్ పుస్తకమే సంతోషం, పెళ్లితో కూడిన సంతోషం, ప్రేమతో కూడిన సంతోషం, ఒక పుస్తకమే ఉంది బైబిల్లో. ఫుల్ పుస్తకమే. ఏం పుస్తకం అండి అది? ఆ స్లైడ్ నేను పరమగీతం. పరమగీతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చందు బ్రదర్, లెట్స్ గో టు ద ప్రీవియస్ స్లైడ్. ఇక్కడ చూద్దాం, చూడండి. నేను అక్కడ ఇది కర్సర్ కూడా పెట్టాను, మార్క్ కూడా పెట్టాను. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ ఎలా చేసి చూపిస్తున్నారు. 2 చోట్లలో పెళ్లితో కూడిన కవిత్వం ఏంటంటే సామెతల గ్రంథంలో మనం చూసాము. చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 31వ వచనంలో మనం చూసాము. అలాగే మనము ఇక్కడ గమనిస్తే పరమగీతంలో ఫుల్ పుస్తకమే పెళ్లితో కూడిన ఆనందం అక్కడ వర్ణింపబడింది.
So there is poetry, and poetry comes from the depths of the heart. Are you all with me? So let's go to the next line. Chandu brother. ఇప్పుడు ఇది కూడా మనం చూసేద్దాం. నెక్స్ట్ లైన్. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. సో ప్రేమస్వరూపి అయిన దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? దేవుని ప్రేమించుడి, అలాగే పొరుగు వారిని ప్రేమించుడి. మార్క్స్ సువార్త 12:29 నుంచి 31 మనం తీసుకుంటే ప్రభువారు చెప్పిన మాటలు ఏంటి? 613 ఆజ్ఞలను మనం వడగట్టి 2 ఆజ్ఞలు ఏంటో దాన్ని మనం పాటిస్తే వేరే 611 ఆజ్ఞలను మనం తెలవకుండానే పాటిస్తాం. మొదటిగా దేవుని ప్రేమించుడి, ఇంకొకటి పొరుగు వారిని ప్రేమించుడి. అయితే ఇప్పుడు ఈ ప్రేమ అది మన కుటుంబం లోపలున్న ప్రేమ, భార్యాభర్తల మధ్యనున్న ప్రేమ, అలాగే తోడు క్రైస్తవుల మధ్యనున్న ప్రేమ, అలాగే క్రైస్తవుడు ఎలాగా సమాజంలో ఉన్న అన్యులను ప్రేమిస్తాడో అది కూడా మనం ఒకసారి చూసేసి ముగించుకుందాం. నేను కూడా ఒక చిన్న ఇది వాడుతున్నాను, అక్రోనిమే వాడుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతాను, చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. యుఎన్ఓ ఫుల్ ఫామ్ చెప్పండి. యునైటెడ్ UNO. నేషన్ ఆర్గనైజేషన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే వరల్డ్ WHO ఫుల్ హెల్త్ ఫామ్ చెప్పండి. ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వెరీ గుడ్. సో ఈరోజు లవ్ అనేది మనం తీసుకుంటే LOVE, ఓకే, L అండ్ O. మొదటి ఆజ్ఞతో కూడిన మాటలు దేవుని ప్రేమించుడి అనేది మనం చూద్దాం. V అండ్ E, ఒకరొకరిని ప్రేమించుకోండి, అది మనము V అండ్ E కింద చూద్దాం. మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ. మొదటి ఆజ్ఞతో కూడిన మాటలు L అండ్ O, రెండో ఆజ్ఞతో కూడిన మాటలు V అండ్ E. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్, చందు బ్రదర్. ఫస్ట్, what does L stand for? What does L stand for? Okay, L stands for, let's go to next slide, brother. What does L stand for? L stands for loyalty. లాయల్టీ అంటే విడిచిపెట్టుట ఉండనే ఉండదు. ఆ సంబంధంలో విడిచిపెట్టుట అనేది ఉండనే ఉండదు. సన్నిధిలో భార్యాభర్తలు చేసే ప్రమాణం ఏంటి? చందు బ్రదర్ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఓకే, ఏమన్నా అనారోగ్యం వస్తే భార్యాభర్తలు విడిపోవాలా? అడుగుతున్నా మిమ్మల్ని. ఏమన్నా కష్టం నష్టం వస్తే విడిపోవాలా? అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే వాళ్ళని కూడా మనం తీసుకుంటే, ఉదాహరణకి నేను చెప్తున్నాను, మనకి 4 గుంపులు కనిపిస్తాయి. వేల కొలది ప్రజలు యేసును వెంబడిస్తున్నారు. ఒకసారి తీయమ్మా, 4వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనం చదువు, 23వ వచనం. ఎంతమంది వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు అనే కీర్తి ఇజ్రాయెల్ దేశం దాటి సిరియా దేశం కూడా వెళ్ళిపోయిందంట. అక్కడి నుంచి కూడా రోగిలు వస్తున్నారు. ఓకే, చదువమ్మా. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదేయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను బహుజన సమూహమైన వెంబడించాను. చందు బ్రదర్, నౌ లెట్స్ లుక్ ఎట్ ద స్లైడ్. నేను కొన్ని సీస్ వాడుతున్నాను. చాలా పెద్ద క్రౌడ్, చాలా ఎక్కువ క్రౌడ్ని మనం ఏ వర్డ్ వాడి వర్ణిస్తామండి ఇంగ్లీష్లో? క్రౌడ్. నేను మీకు చూపించిన సీస్ చూడండి. చంద్ర బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్, ప్రీవియస్ స్లైడ్. క్యూజిన్ అంటే ఏంది? ఏమని? ప్రభువారు ఉచితంగా భోజనం పెట్టారంట, 5,000 మందిని పోషించారంట. అంటే భోజనం వరకు వెంబడించేటోళ్ళు ఉన్నారు. క్రిటికల్ ఎవరు అని అంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ప్రభువారు ఏమన్నా పొరపాటు చేస్తారా ఆయన వాక్య పరిచర్యలో అని భూతద్దాలు పెట్టుకొని వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రభువారు చాలా పేరు పొందేస్తున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళని వెంబడించకుండా, వాళ్ళు ప్రభు కంట పరిచర్యలో సీనియర్స్ అయి ఉన్నా సరే వాళ్ళని వెంబడించకుండా ప్రభుని వెంబడించినప్పుడు వాళ్ళ మనసులో ఏమొచ్చేసింది? కపటం వచ్చేసింది. సో ఎక్కడన్నా పొరపాటు చేస్తాడా అని గమనించుటకు ఎంతో మంది వచ్చేవారు ఈ శాస్త్రులు, పరిచయులు.
క్రైసిస్ అంటే అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, వాళ్ళు అనేకులు వెంబడిస్తున్నారు. క్రౌడ్లో క్యూజిన్ వాళ్ళు ఉన్నారు, క్రిటికల్ వాళ్ళు ఉన్నారు, క్రైసిస్ వాళ్ళు ఉన్నారు. నా అడుగుతున్నాను ఒక ప్రశ్న, పై గదిలో పెంతెకోస్తు దినమున వాళ్ళు ఏ పరిస్థితుల్లో ప్రభుని ప్రేమించే వాళ్ళు, వెంబడించే వాళ్ళు, విడిచిపెట్టే వాళ్ళు కాదు. ఆహారం కొరకు వెంబడించిన వాళ్ళు, ఆకలి తీరిపోయింది, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిచయులు యేసు పునరుద్ధానుడయ్యాడని కూడా తెలియదు, వాళ్ళు ప్రభు లేరు భౌతికంగా, వాళ్ళు కూడా శిష్యుల మధ్యలో లేరు. కానీ 120 మంది ప్రభుని ప్రేమించి రక్షణ కొరకు ఆయనను వెంబడిస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ లాయల్టీ. పరిస్థితులు ఏమున్నా సరే పరిచర్య ప్రారంభం చేసిన తర్వాత వాళ్ళకి జీవితాల్లో సుఖాలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా? 120 మంది పెంతెకోస్తు దినం నుంచి బోధ చేయటం, కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టేశారా ప్రభుని? అది నిజమైన ప్రేమ. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఏం చూస్తున్నామంటే లాయల్టీ. నెక్స్ట్ obedience. 6వ వచనం, 2 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆయన ప్రకారం మీరు మొదటి నుండి వినిన ప్రకారము. కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదండి, ఈరోజు ఎందుకు స్పెషల్ డే కాబట్టి మనం లోతులో వెళ్దాం. ఈ వాక్య పరిచర్య నేను ఏం చేస్తున్నాను, మీరు ఏం నేర్చుకుంటున్నారో మీరు వేరే వాళ్ళతో కూడా పంచుకోండి. ఇప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారమే నడుచుకుంటే ప్రేమ. జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు లేక ఒక కుమారుడు పుడుతున్నాడు. ఆ కుమారుణ్ణి బలియమని దేవుడు అడిగినప్పుడు ఆ తండ్రి లేక పుట్టాడే నాకు, నేను ఆయనను బలియను అని అంటున్నాడా, లేకపోతే బలి ఇచ్చుటకు ఆ నాన్నగారు వెళ్తున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అబ్రహాం గురించి. ఇప్పుడు ఆయన దేవుని మాటలకి లోబడకుండా ఉంటే అవిధేయత అవుతుంది, అవిధేయుడు అవుతాడు అబ్రహాం. దేవునితో ఉన్న సరి అయిన సంబంధంని పోగొట్టుకుంటాడు. అవిధేయత అంటే పాపము. ఆయనకి దేవునితో ఉన్న సరి అయిన సంబంధము ఇస్సాకు కంటే ముఖ్యము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. క్రైస్తవనంగా మారు మనసు పొందిన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీద విజయం పొందటం కొంచెం సులభమే. అప్పుడప్పుడు మన క్రైస్తవ జీవితంలో మన అధికారాలను కూడా దేవుడు త్యాగం చేయమని కోరుకుంటాడు, ఆయన మహిమార్థమై. ఒక తండ్రికి లేక పుట్టిన కుమారుడిని ప్రేమించుట ఆయనకు అది అధికారము, పాపం కాదు ఒక కొడుకుని ప్రేమించుట. కానీ ఎప్పుడు కొడుకువా దేవుడా, ఎవరిని ఎన్నుకోవాలి అనే సవాలు వచ్చినప్పుడు నాకు దేవునితో ఉన్న సరి అయిన సంబంధమే కావాలి అని అబ్రహాం కోరుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుని ఆజ్ఞలని పాటించుటయే ప్రేమ. ఆయన మాట ప్రకారంగా జీవించుటయే ప్రేమ. ఆయన చెప్పిన మాటలని మనము అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకుంటుటయే ప్రేమ. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అబ్రహామా, ఇస్సాకును బలి అని దేవుడు చెప్పినప్పుడు నేను బలి అను అని అంటే
అది అవిధేయతనా కాదా? అవిధేయతే. ఎస్. అవిధేయత. అది ఆల్రెడీ దేవునితో ఉన్న సరి అయిన సంబంధం పోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మన క్రైస్తవ జీవితంలో దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. దానికి మించిన ధననిధి వేరేదియూ లేదు. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అంటే ఆ దేవుని రాజ్యం ఏంటి? నేను టైం సేవ్ చేయడానికి ఆ వాక్య భాగం చదివించట్లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడి ఉన్నది? దేవుని రాజ్యం తినటం తాగటం కాదు, నీతియు పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. నీతి అంటే రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది కలిగి ఉంటేనే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంని మనం రుచి చూడగలుగుతాం. ఆ దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు దేంతో పోలుస్తున్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం మనం చదివితే ఒక విలువైన ముత్యంతో పోలుస్తున్నాడు. ఒక వ్యాపారస్తుడు ఆ విలువైన ముత్యంని తెలుసుకున్న తర్వాత, ఎక్కడుందని ఆయన కనుక్కున్న తర్వాత ఆయన ఆస్తి అంతా కూడా అమ్మి వేసేసి దాన్ని పట్టుకుంటున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all with me? Righteousness. దేవునితో ఉన్న సరి అయిన సంబంధాన్ని కాపాడుకుంటుటకు ఒక క్రైస్తవుడు ఏమన్నా చేయుటకు సిద్ధంగా ఉంటాడు. Are you all with me? సో ఆయన మాటలని మనం నమ్మి ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే ఆయనతో సంబంధం సరిగా ఉంటుంది. Are you all with me? సో లవ్ గాడ్ మీన్స్ లాయల్టీ అండ్ ఒబీడియన్స్. ఇప్పుడు లవింగ్ వన్ అనదర్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక ప్రవక్తని దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకో అని అన్నాడు. ఆ ప్రవక్త దేవుని మాటలు విని ఆ వేశ్యని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ వేశ్య కొన్ని రోజుల నుండి మరి ఆ ప్రవక్తని విడిచిపెట్టి భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రవక్త మనసు ఇరిగిపోయింది. ఏ ప్రవక్త గురించి మాట్లాడుతున్నాను నేను? ఎవరైనా చెప్తారా? మీకు హోంవర్క్ అని నేను చెప్పను. హోషేయ. రైట్ ఆన్సర్, హోషేయ. అయితే ఏమైతుంది మనం ఎవరినన్నా ప్రేమిస్తే? లెట్స్ కమ్ టు వి. చందు బ్రదర్, లెట్స్ కమ్ టు దట్ స్లైడ్. వి వాట్ మనం ప్రేమిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. We become vulnerable to heartbreaks. మనం ప్రేమించినప్పుడు అలాగే ఇంకొక వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమించకుండా ఉంటే ఏమవుతుంది? మన మనసు ఇరిగిపోతుంది. హోషేయ మనసు ఇరిగిపోయింది. కానీ నమ్మకంగా ప్రేమించుట హోషేయ ప్రవక్త ఆపివేసేశాడా? లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి గోమెర్కి బుద్ధి వచ్చినప్పుడు, తిరిగి హోషేయ ప్రవక్త దగ్గర వచ్చినప్పుడు హోషేయ ప్రవక్త అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నిజమైన ప్రేమ పాపముని కప్పును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పొరపాట్లని అది జ్ఞాపకం పెట్టుకోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ us. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అనేక పాపములను కప్పును. అరే ఈ నా భార్య ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది, అంగీకరించను అని నిర్ణయించుకుంటలేడు హోషేయ. మరి అంగీకరిస్తున్నాడు. మరి అనేక పాపములన్నీ కప్పును. కానీ ప్రేమిస్తుంటే మన హృదయం ఇరిగిపోదానికి ఆస్కారం ఉంది. అందుకని మనం ప్రేమించకుండా ఉంటే, మనసుని కఠోరపరుచుకుంటే ఆ పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయం నుంచి ఫ్లో కాదు. అందుకే నేను ఈ సెంటెన్స్ వాడుతున్నాను. ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో నేను చదివిస్తున్నాను. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. అరే నేను ప్రేమిస్తే ఎవరినన్నా మనసు ఇరిగిపోతుంది నాది, వాళ్ళు సరిగా స్పందించకుండా ఉంటే అని భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రేమించకుండా ఉంటే అది ఇంకా పెద్ద రిస్క్. ఇక్కడ ఇంగ్లీష్లో ఆ సెంటెన్స్ మనం చూద్దాం. చందు బ్రదర్, ఆ స్లైడ్ ఇంకొకసారి మనం చూద్దాం. నథింగ్ కాసెస్ మోర్ దెన్ లవింగ్ ఎక్సెప్ట్ నాట్ లవింగ్. ఆ సెంటెన్స్ చూడండి. చందు బ్రదర్, యూ కెన్ షో అస్. నథింగ్ కాసెస్ మోర్ దెన్ లవింగ్ ఎక్సెప్ట్ నాట్ లవింగ్. అంటే విలువ చెల్లించాలి. ప్రేమిస్తున్నామంటే అప్పుడప్పుడు ఎటువంటి స్పందన మనము
ఆశిస్తున్నాం, అటువంటి స్పందన రాకుండా ఉండొచ్చు. కానీ మనసు కఠోరపరుచుకుంటే ఎవరు ఎక్కువగా నష్టం పొందుతారు? మనమే. అక్కడ చూడండి, చంద్ర బ్రదర్ ఎంత చక్కగా చూపిస్తున్నారు. చంద్ర బ్రదర్, గో బ్యాక్ టు దట్ స్లైడ్. నథింగ్ కాసెస్ మోర్ దెన్ లవింగ్ ఎక్సెప్ట్ నాట్ లవింగ్. ఎక్సెప్ట్ నాట్ లవింగ్. ఇక్కడ చూడండి చంద్ర బ్రదర్, యూ కెన్ enlarge దట్ స్లైడ్. నథింగ్ కాస్ మోర్ దెన్ లవింగ్ ఎక్సెప్ట్ నాట్ లవింగ్ అంటే, అయ్యో ప్రజలు స్పందించకుండా ఉంటే ఎలాగా, అయ్యో నా మనసు ఇరిగిపోతుందని అని భయపడి ప్రేమించకుండా ఉండటము వలన నష్టం ఎక్కువ పొందేది మనమే. నథింగ్ కాస్ మోర్ దెన్ లవింగ్ ఎక్సెప్ట్ నాట్ లవింగ్. మన మనసుని కఠోరపరుచుకుంటే అందరికంటే ఎక్కువ నష్టము మనమే పొందుతాం. సో ఎలాగున్నా సరే ప్రజలు, మన చుట్టూ ఉన్న ప్రజలు, మన ఇంటి వాళ్ళు ఎలాగున్నా సరే ప్రేమించటము మన బాధ్యత. ఆర్ యు ఆల్ విత్ మీ? లాస్ట్ ది ఈ స్టాండ్స్ ఫార్, ఎప్పుడు మనం ప్రేమిస్తామో వాళ్ళని మనము ప్రభు వైపు నడిపిస్తామా, నడిపించమా? వాళ్ళు కూడా పరలోకంకి రావాలని మన కోరిక ఉంటుందా లేదా? Yes. Yes. So we will evangelize. We will enjoy their presence and we will evangelize. 2 తిమోతి 1:7 ఏముంది? పిరికి ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేదు. We will enjoy the presence of people. అన్యులై ఉన్నా సరే, and if we really love them, వాళ్ళు కూడా మనతో పాటు పరలోకంకి రావాలని మనము కోరుకుంటాం. సో ఐఎమ్ సమ్మింగ్ అవుట్ అప్ హియర్. చంద్ర బ్రదర్ కెన్ షో ఆల్ ఆఫ్ us. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుడి. రెండో ఆజ్ఞ మీ చుట్టూన్న వాళ్ళని ప్రేమించుడి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, వెన్ యూ స్ప్లిట్ దట్ వర్డ్స్ LOV, LO is for loving God, V is for loving people around us. మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నాం మన హృదయంలో అని అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని పిల్లల జీవితంలో, ఒక క్రైస్తవ భర్త జీవితంలో, ఒక క్రైస్తవ భార్య జీవితంలో అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరుగుతుంది. ఇది కూడా అకస్మాత్తుగా జరగదు. నా జీవితంలో భార్య వచ్చిందంటే దేవుని చిత్తం ప్రకారం వచ్చింది, దేవుని సెలెక్టెడ్ చాయిస్. అలాగే నా ఒక భార్య ఏమనుకోవాలి, నా జీవితంలో భర్త వచ్చాడు అని అంటే అది దేవుడి చాయిస్ నా జీవితంలో అని గ్రహించి ఒకరొకరిని ప్రేమించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనేక తప్పులని క్షమించును, ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాళను, దీర్ఘశాంతం చూపిస్తుంది ప్రేమ. బికాస్ నన్ ఆఫ్ us ఆర్ పర్ఫెక్ట్. మనలో లోటుపాట్లు ఉంటాయి. ఆ లోటుపాట్లతో అంగీకరించటమే ఒక్కొక్క వ్యక్తిని, అదే నిజమైన ప్రేమ. ఈ మాటతో నేను ఏం చేస్తున్నాను, ఒక భక్తుడు అన్నాడు, గుడ్ మ్యారేజ్ మీన్స్ ఫాలోయింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్. మరి ప్రేమలో పడుట ఒకే భార్య ఒకే భర్తతో. అలాగే మంచి క్రైస్తవ జీవితం అంటే మరి ప్రేమలో పడుట ఒకే రక్షకునితో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతిసారి ప్రభువు చేసిన గొప్ప కార్యములని మనం గుర్తు చేసుకుంటే, ప్రతి దినం గుర్తు చేసుకుంటే హృదయంలో ప్రభు వారి పట్ల రుణం నూతనపరచబడుతుంది. ఎప్పుడు రుణం నూతనపరచబడుతుందో ప్రేమ కూడా నూతనపరచబడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. ఇజ్రాయెల్ బ్రదర్ వచ్చేసారా? షెరిల్ రాలేదా? ఓకే, దెన్ క్లోజింగ్ ప్రేయర్ యాజ్ ద లార్డ్ లీడ్స్. సిస్టర్ జయమాల విల్ బి డూయింగ్ ఇట్. మనము ముగింపు ప్రార్థన నేను ఒకటి చేసేసి జయమాల సహోదరికి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో బ్రదర్స్ ఇద్దరు కూడా, విజయ్ బ్రదరు, ఇజ్రాయెల్ బ్రదరు వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఈ దినం జూమ్ మీటింగ్ లో పాల్గొనేటకు వచ్చిన 19 మంది, వాళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మా హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని మంచి ఉద్దేశంతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవించున్నారు, ఆశీర్వదించున్నారు, తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట, ఈ వాలంటైన్స్ దినం తండ్రి, మీరు మాకు నేర్పించిన పాఠములు వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మా సిస్టర్ జయమాల will lead us in formal closing prayer and Yes, the Lord's prayer. Blessing ఉందా మా షెరిల్?
Sam and Blessing are there? Usually they lead. Then you lead us in Lord's Prayer, ma. I will pronounce it. Justin is Jayamala there. sister. ప్రార్థించుకుందాం. అంటే పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, మహోన్నతుడైన తండ్రి, ప్రేమ స్వరూపి ప్రభ. ప్రేమ అంటే ఏంటో ప్రభ మాకు అర్థాన్ని తెలిపి దాని కార్యరూపం సిలువలో చూపించిన గొప్ప దేవుడవు ప్రభ.